కావాలనే మాపై బురద జల్లే ప్రయత్నం. సీఎం లేకుంటే డిప్యూటీ సీఎంతో మాట్లాడకూడదా? పాలనాపరమైన అంశాలతోనే మంత్రులతో భేటీ అయ్యాం. నా రాజకీయ జీవితం ప్రజల అభ్యున్నతి కోసమే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక మదిరాలో మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బహిరంగంగా వెళ్తే రహస్యం ఎలా అవుతుంది? మంత్రుల భేటీపై విష ప్రచారం తగదు. మంత్రి శ్రీధర్ బాబు ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఒక సీఎం రేవంత్ లేని సమయంలో కావచ్చు, లేకపోతే తను హాజరు కాలేని సమయంలో ఇక్కడ వీళ్ళు ఒక 4-5 కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సరే, అందులో వాళ్ళు సీక్రెట్గా జరుపుకొని ఉంటే వాళ్ళందరూ కూడా మాట్లాడకపోతుండే. అదేవిధంగా అందులో చర్చ ఏం జరిగింది అనేది కూడా బయటికి రాకపోతుండే. మరి అది సీక్రెట్ కాదన్నట్టే కదా. ఒక ఈరోజు పెట్టుకుంటే ఒక 10 రోజులకు తెలిస్తే అది సీక్రెట్ అన్నట్టు. ఆ రోజు సీక్రెట్ ఎట్లయితుంది? అది కాదు కదా. అందుకోసమే నాపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తుర్రు. ఏదో టాపిక్ ఉండాలి కదా, విడగొట్టే ప్రయత్నానికి తెరలేపిరు ఈ బీఆర్ఎస్ వాళ్ళు అన్న విధంగా ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు.